ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. కొట్లు ధాన్యంతో నిండును. యోవేలు 2:24. మనం కొడుకులం కూతుళ్ళమని దేవుడు ఎన్ని రకాల ధాన్యాలు సృష్టించాడో. చెన్నంగులు, చింతపూలు, మంచి విరులు, ముద్దుబ్రాలు, మధురాలు, ముంగురు మొట్టికలు, మంచి గాండ్రాలు, మోహనపు సరులు, వెలువడాలు, వనమాలికలు, రాయమొచ్చులు, రంభ చెక్కిళ్ళు, శ్రీరంగాలు, సింధు కర్పూరాలు, కృష్ణనీలాలు, కాటుక రేకులు, గోరాజనాలు, గోరువంక రాజనాలు, చెమరాలు, చిలుక ముక్కులు, పెండముడుపులు, పసుపు ముద్దలు, కామదార్లు, కస్తూరి పట్టెలు, ఏరుమల్లెలు, రాచవన్నెలు, బలుగుత్తులు, అలుగు రాజనాలు. బలిరా కన్న తండ్రి కన్నబిడ్డలకు ఎన్ని రకాల అన్నాలు సృష్టించి పెట్టావు. మన్యాల్లో, మాన్యాల్లో సన్నబియ్యాలు, జొన్న కంకులు, వన్నెలూరే వరివెన్నెలు. చిన్నివారమని మమ్మల్ని మన్నించావు, అన్నం అందించావు, కన్ను చెదిరేలా, కడుపు నిండేలా. బోయాజు పొలంలో సమృద్ధిగా పంట పండింది. ఆ రాత్రి అతడు కళ్ళెంలో ధాన్య రాశి దగ్గరే పడుకున్నాడంట. పంట కళ్ళ చూసినప్పుడు రైతు ఆనందం అలాంటిది మరి. ప్రకృతిలో ఎన్నెన్ని ధాన్య విశేషాలు, ఫలాలు, పుష్పాలు. దేవుడు తన గుప్పిలి విప్పితే వసుంధర పులకరించి సస్యశ్యామలమవుతుంది. సస్యం రాసులే మోసులెత్తుతుంది. పుడమి తల్లి గర్భంలో మన పరమ తండ్రి దాచిపెట్టినవి ఎన్నెన్నో ధాన్యాలు. మనకి బియ్యం, గోధుమలే తెలుసు. పెద్ద తరం వారికి రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రెలు మొదలైనవి తెలుసు. కొన్ని డజన్ల కొలది ధాన్యాలను మానవ జాతి మర్చిపోయింది. 2-3 శతాబ్దాల క్రితం రైతులు ఎన్నెన్ని ధాన్యాలు పండించేవారో తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. దేవుడు మన పట్ల ఒలకబోస్తున్న కృపను మనం కొంతైనా చూసిందెక్కడా? ప్రకృతిలో ఆయన నింపిన పెన్నిధులను అనుభవించిందెక్కడా? చిన్న మనసులతో దేవుణ్ణి కూడా చిన్నగానే చూస్తున్నామా? మనం అడిగే దానికంటే మనల్ని జీవించడానికి ఆయన ఎక్కువ వేగిరపడుతున్నాడు. కొడుకులపై తండ్రి జాలిపడినట్టు మనకు సకల సౌభాగ్యాలు ప్రసాదిస్తున్నాడు. ఎంత మంచి దేవుడు!